హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి. ఈరోజు మనతో పాటు ఉన్న కాసరగడ్డ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. వైనాట్ 175 వైనాట్ కుప్పం అని జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు పులివెందుల సొంత నియోజకవర్గంలోనే తన పార్టీని తను నిలుపుకోలేకపోతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? అతను ఆయన దగ్గర నాయకత్వ లక్షణాలు లేవమ్మా. అది ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐప్యాక్ అనే ఒక కంపెనీని తీసుకొచ్చి ఏమి లేని ఒక బెలూన్కి ఏం చేశారంటే గాలి కొట్టి పైకి వదిలారు. పైకి వదలడం వల్ల జనాలకి ఏదో బాగా ఎగురుతున్నారు తెలిసింది. ఒకసారి అది పేలిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నాట్ లీడర్. జస్ట్ ఆయన దగ్గర డబ్బులుండి ఒక బిజినెస్ మ్యాన్ డబ్బులతో సర్వే అవుతున్నారు తప్పించి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని పెట్టుకొని అసలు ఆయన దగ్గర నాయకత్వ లక్షణాలే లేవు. ఒక నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ప్రజలకి అందుబాటులో ఉండాలి. తప్పు జరిగితే ఆ తప్పు దేనికి జరిగింది, ఎలా జరిగిందని చెప్పి ఒకసారి రీకాల్ చేసుకోవాలి. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది ఈ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. ఈరోజు మీరు గెలవచ్చు, రేపు నేను గెలవచ్చు. ఎవరు శాస్త్రం కాదు. కానీ గెలిచినప్పుడు మదం ఎక్కించుకోకుండా పరిపాలన చేసేవాడే మంచి నాయకుడు. అలాగే ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా తప్పేం చేస్తే నేను ఓడిపోయానని తెలుసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేవాడే నాయకుడు. ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు. ఎందుకంటే గెలిచినప్పుడు ఆయన విర్రవీగిపోయాడు. వైనాట్ కుప్పం అని చెప్పి పెద్ద మాటలు చెప్పుకుంటా పోయాడు. అంటే అధికారం మదం అహంకారం ఎక్కింది ఆయనకి. ఎక్కింది తర్వాత అలాగే అది దించారు ప్రజలు ఆ తర్వాత ఎలక్షన్లో. మరి దించిన తర్వాత నన్ను మారాలి కదా. ఏం మారాలి? నేను ఎందుకు ఓడిపోయాను, ఓడిపోగటాలుగా రీజన్స్ ఏంటి, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది నేను ఇవ్వగలుగుతున్నా లేదా అని చెప్పి ఒక్కసారి నువ్వు రీకాల్ చెక్ చేసుకోవాలి కదా. నువ్వు ఎక్కడైనా చెక్ చేసుకున్నావా? నువ్వు ఓడిపోతే దానికి కాలం ప్రజలు అన్నావు. ప్రజలు నన్ను మోసం చేశారు, నాకు ఎందుకు ఓడిపోవచ్చా అని చెప్పి నువ్వు ప్రజలను అంటావు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. ఓకే సార్, ఇదిలా ఉంటే నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మాటలు కూడా అన్నమనే జరిగింది. వయసు అయిపోతుంది, ఇదే నీకు చివరి ఎన్నికలు, ఈ వయసులో హరే రామ హరే కృష్ణ అంటూ కాలం గడపకుండా నీకు ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అవసరమా అని కూడా ట్వీట్ చేశారు. దాని గురించి మీ అభిప్రాయం సార్? అదే ఆయన భాషను మనం కరెక్ట్గా గనక ఎనాలిసిస్ చేసుకుంటే దాంట్లో చాలామంది అసభ్యకరంగా అవమానిస్తూ ఉన్నట్లుంది. అంటే ముఖ్యంగా హిందువులు కూడా అందులో ఆయన అవమానించినట్లే. ఎందుకంటే ఆయన ఈరోజు బొట్టు పెట్టేది నేను పెద్ద హిందువుని, పులివెందుల పీఠాధిపతి అన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఏదో బొట్టు పెట్టుకుంటా వచ్చి. అరే బాబు, ముసలోళ్ళు మాత్రమే కృష్ణారామ అనేది పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా వివిధ ఏరియాలో సందర్భాల్లో ప్రతి దాంట్లో వయసుకు సంబంధం లేక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దేవుణ్ణి మనసులో కానీ ఇంకొకటి కానీ అనుకుంటూ ఉంటారు. అంటే ముసలోళ్ళు మాత్రమే కృష్ణారామ అనుకోవాలా? అంటే కృష్ణారామ అనుకున్న వాళ్ళందరూ ముసలోళ్ళేనా? అదే కానీ ఉద్దేశం. కృష్ణారామ అనుకున్న వాళ్ళందరూ ముసలే కదా. వయసు అయిపోతే నీకేముంది? నువ్వేమో శాస్త్రంగా ఉంటావా? నువ్వు రేపు ఆ వయసుకు రావా? మధ్యలో పోతావా? నీకు ఆ వయసు వచ్చింది కదా. అరే వయసులో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం గౌరవించాలి, అలా మాట్లాడకూడదు. ఆయన రాజకీయంగా మాత్రమే మనకి ప్రత్యర్థి. గతంలో అలాంటి మాటలు మాట్లాడింటి, అలాంటి తిట్లు తిట్టినందుకే మనకి ఇంత జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం ఎందుకు ఇలా మాట్లాడటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకైనా చేసుకోవట్లా? గతంలో అధికారం ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు అడ్డగోలుగా తిట్టాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడితే తీసుకెళ్ళి బొక్కలో పెడతంటే చాలామంది నాయకులు భయపడితే ఎవరు తిట్టట్లేదు కాబట్టి ఇప్పుడు కనీసం ఆ బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండొచ్చు. అందుకే అంత వయసులో ఆ వంతున్న వ్యక్తిని నువ్వు అలా ఎలా అంటావు? నీకు మనసు ఉంటే ఏమనాలి తెలుసా? ఇక రేవంత్ రెడ్డి లాగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలి, ఆయన మళ్ళీ కోలుకోవాలి, మళ్ళీ ప్రజల్లోకి రావాలి, మళ్ళీ అసెంబ్లీలో రావాలి, మాతో చర్చించాలి, డిబేట్ మంచిగా జరగాలి, ఆయన ఒక అనుభవం ఉంటే అది మాకు ఉపయోగపడాలి, ఏమైనా విమర్శలు ఉంటే ప్రభుత్వమైన విమర్శలు ఉంటే ఆయన చెయ్యాలి, మేము తీసుకోవాలన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోవాలి, నేను ఒక్కనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. అంటే కంపారిజను ఆయన రెడ్డి ఈయన రెడ్డి ఇద్దరు కంపేర్ చేసుకోవాలి కదా. ఎవరు ఎలాంటి మైండ్ సెట్ ఏంటిదని కంపేర్ చేసుకోవాలి కదా. మరి అలాంటి బిహేవియర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజలకు అవసరం అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అందుకని 11 సీట్లు ఇచ్చింది. ఇదిలా ఉంటే సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పైన కూడా
ఇంతకుముందు ఎలక్షన్స్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటిది, చంద్రబాబు నాయుడు గారినే ఎదిరించి మాట్లాడలేకపోతున్నారు, ఈయన రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు, ఈయన దేశాన్ని ఏం పరిపాలిస్తాడు అని కూడా రాహుల్ గాంధీ గారిని కూడా విమర్శించడం అనేది జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ, నరేంద్ర మోడీ ఎక్కువ? నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరితో ఫైట్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారితో ఫైట్ చేస్తుంది. మరి నరేంద్ర మోడీ గారితోనే ఫైట్ చేస్తుంటే చంద్రబాబుతో ఎందుకు ఫైట్ చేయలేరు? మీకు అర్థమైందా? మీరు సింహంతో ఫైట్ చేస్తున్నారు అనుకో, చిన్న సింహంతో ఫైట్ చేయలేరా? పెద్ద సింహంతో ఫైట్ చేస్తున్నారు, చిన్న సింహం ఏముంది చెప్పండి? అలా ఉంది ఈ కంపారిజను. అసలు ఎవరెవరో ఇప్పుడు ఓటు చోరీ ఇష్యూ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం అల్లకల్లోలం జరుగుతుంది. దేశం మొత్తం జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు దేశాన్ని మొత్తాన్ని ఉద్దేశిస్తా ఒక రాష్ట్రంలో ఒక ఎంపీ సీట్ తీసుకున్నారు. నువ్వు మా రాష్ట్రంలో ఎందుకు తీసుకోలేదు, మా పులివెందులు ఎందుకు తీసుకోలేదు, మా కడప ఎందుకు తీసుకోలేదంటే ఆయన ఒక రాష్ట్రంలో ఒక ఎంపీ గురించి తీసుకొని దేశం మొత్తం ఇదే జరిగి ఉంటుందని చెబుతున్నాడు కదా. అంటే ఆ దేశంలో నీ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా, నీ పులివెందులు లేదా, నీ కడప లేదా? ఆయన అన్నిటి గురించి చెబుతున్నారు. ఎక్స్క్లూజివ్ ఇదే డిస్కస్ చేయాల్సి ఏముంది? నువ్వు ఎక్స్క్లూజివ్ ఇదే డిస్కస్ చేయమంటే రేపు తమిళనాడులో నా గురించి డిస్కస్ చేయాలి అంటాడు. ఇంకో రాష్ట్రం మా పేరు ఎందుకు పెట్టలేదు, ఇంకో రాష్ట్రం నా పేరు ఎందుకు పెట్టలేదు అంటే ఈ రాష్ట్రాల పేర్లు మొత్తం మనం చదువుకుంటా పోతే ఆ టైం అయిపోయింది కదా. జర్నలిస్టులు ఎవరు కూర్చుంటారు, ఎవరు వింటారు? నువ్వు చెప్పే సొల్లు కబురు ప్రెస్ మీట్ ఎలా ఉంటుందో రేపు ఆయన ప్రెస్ మీట్ అలాగే ఉంటుంది కదా. అందుకే ఒక రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు. ఎవరి మీద ఫైట్ చేయాలి? చోరీ జరుగుతుందని నరేంద్ర మోడీ మీద ఫైట్ చేయాలి. మరి నువ్వు ఎందుకు ఫైట్ చేయట్లా? నీకు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? పొద్దుగులు చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేస్తావు, మరి నరేంద్ర మోడీ మీద ఫైట్ మీ తాత వచ్చి చేస్తాడా? ఈవీఎం ట్యాంపరింగ్ ఎవరు చేస్తారు, ఎవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లా? నువ్వు అడుగు నరేంద్ర మోడీ గారిని ఒక్క మాట అనవు. ఆయన చల్లని చూపులు నీకు కావాలి, ఆయన కాళ్ళ దగ్గర నువ్వు కృష్ణారామ అంటూ ఉండాలి తప్పించి నువ్వు ఒక్క మాట అనవు. అదేంటంటే మమ్మల్ని మేము ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్గా నిలబడ్డారు? బీజేపీకి సపోర్ట్గా నిలబడ్డారు. మా గినక చంద్రబాబు నాయుడు గారితో మంచి రిలేషన్, గుడ్ రిలేషన్ ఉంటే ఆ ఎంపీలేదో మాకే సపోర్ట్ చేయండి సార్, మీకు మంచి స్పెషల్ స్టడీస్ ఇస్తాం, పోలవరానికి గట్టి నిధులు ఇస్తాం, రాజధానికి కూడా నిధులు ఇస్తాం, మీకు ఏం కావాలంగా తీసుకోండి, అవసరం 20-25% బడ్జెట్ మీరే తీసుకోండి, మీ రాష్ట్రానికి అని చెప్పి మేము చెప్తాం కదా. మరి మాకు సపోర్ట్ చేయాలి కదా. మరి ఎందుకు చేయట్లేదు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు? అంటే మాకు ఆయనకి ఆలోచనయా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక అలా వాళ్ళని మర్జ్ చేస్తా ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడి ఏదో టైం పాస్ చేద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. కానీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకే అర్థమవుతుంది. నువ్వు నిజంగానే కాంగ్రెస్ పార్టీ అన్నట్లు నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రశ్నించట్లా అంటే ఎందుకు మీరు ఆయన చూసి భయపడుతున్నారు? గతంలో ఢిల్లీ మెళ్ళ వంచుతా అన్నావు కదా, నువ్వు మెళ్ళ వంచొద్దులేయా, కనీసం దీని గురించి స్పందించాయని చెప్పి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అడుగుతున్నారు. దాని మీద స్పందన లేదు. ఏం చేయాలో తెలియక ఈ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు మొత్తం మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మకి అలాగే రాహుల్ గాంధీ గారికి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ పార్టీ బలపడితే నేను వీక్ అవుతాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాలేను, మళ్ళీ నేను నాడు సారా అమ్మలేను, మళ్ళీ నేను లెక్క స్కాము, శాండ్ స్కాము, మైనింగ్ స్కాము చేయలేను, సో మళ్ళీ నేను డబ్బులు సంపాదించుకోలేను, నా డబ్బులు పోతాయి అని చెప్పి భయంతో ఎలాగైనా ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారిని రాహుల్ గాంధీ గారు ఒక్కడని చెప్తే నా కార్యకర్తలు నాకు మిగిలిపోతారు అని చెప్పి ఒక కుట్ల ప్రయత్నం, సన్నాసి ఐడియాతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళందరిది ఒకే పార్టీ, ఒకే జెండా అని కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది. దాని గురించి సార్ మీ అభిప్రాయం? అదే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బింది. సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ దొబ్బింది. అని ఏంటంటే గతంలో మా నాన్నగారు చంపారు అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళారు, ప్రజలు నాకు అపోజిషన్ లీడర్ ఇచ్చారు, మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపారు అని చెప్పాను, ఆటోమేటిక్గా ఏం చేశారు 2019లో నన్ను ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు నన్ను జైల్లో పెడుతున్నారు, వాళ్ళందరూ ఒకటని చెప్పి నేను 24/9 ఎలక్షన్కి వెళ్దాం, నన్ను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. ప్రజలు ఆలోచిస్తారుగా, నువ్వు 10 మాటలు చెప్పినప్పుడు అందులో 5 సార్లు నమ్ముతారు, 6 సార్లు నమ్ముతారు. తర్వాత ఏంది 10సారి ఏదైనా లూజు మాటలు మాట్లాడుతున్నారు, అది వాస్తవా కాదని చెప్పి ఆలోచించుకుంటారు కదా. ఆ రోజు నువ్వేం చెప్పావు? మా నాన్నని చంపింది రిలయన్స్, అలాగే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా మీద ముద్రేసావు కదా. ఆ రిలయన్స్ ఒకటితో నువ్వు తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్ ఇచ్చి ఇంటికి పిలిపించి పచ్చి పులుసు పెట్టి పంపించావు కదా. జనాలు ఇప్పుడు ఆలోచించుకోవట్లేదా? ఆలోచిస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లు ఎవరు చేర్చారు ఏంది అంటే పొన్నవోలు సుధాకర్. మరి పొన్నవోలు సుధాకర్ చేస్తే అది కాంగ్రెస్ పార్టీ మీద నెట్టావు కదా, అతనికి మళ్ళీ తీసుకెళ్ళి గవర్నమెంట్లో ఏదో మంచిది పోస్టులు పెట్టావు కదా నువ్వు. మరి అది ఎవరు జనాలు ఆలోచించలేదా? అలాగే బాబాయ్ కేసు,
బాబాయ్ని 7 సార్లు నరికి అని చెప్పి ఒక పెద్ద సింపతి క్రియేట్ చేసావు కదా. ఈరోజు నారాసుర రక్తచరిత్ర ఆ రోజు రాసావు కదా. ఈరోజు ఎఫ్ఐఆర్లో మొత్తం ఎవరి పేర్లు ఉన్నాయి? మీ పేర్లో ఉన్నాయి కదా. అర్ధరాత్రి నీకు 4ంటికి 3ంటికి కూడా ఫోన్ వచ్చింది కదా. అది ఎక్కడ నువ్వు ఎప్పుడైనా స్పందించి మాట్లాడావా? సిబిఐలో ఏబిఎన్లో మాట్లాడితే అది బయటకు వచ్చింది తప్పించి ఎందుకు చెప్పలేకపోయావు మరి ఆ రోజు నువ్వు? అంటే జనాలు వన్ బై వన్ జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమా కాదని ఎనాలిసిస్ చేసుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఏదో నోటికి వచ్చింది మాట్లాడాలి కదా. అలాగే వీళ్ళు గనక చంద్రబాబు నాయుడు గారికి గనక కాంగ్రెస్కి అంట కడితే నరేంద్ర మోడీ ఆశీస్సులు ఆయన మీద ఉండు, నా మీద నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉంటే నేను మళ్ళీ ఈవీఎం ట్యాపింగ్ ఇంకొక మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నువ్వు ఆయన దగ్గర కూరగాయల బేరం అని కాళ్ళ బేరానికి వెళ్తున్నావా? చెప్పాలి కదా. అది మేము అనేది ఒకటే డిమాండ్. మేము కనుక వాళ్ళతో కలిసి ఉంటే వేరేలా ఉండేది. ఈరోజు రాష్ట్రంలో సెంటర్లో ఎవరు ఉండేది? ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పీఎంగా ఉండేవాళ్ళు కదా. మాకు చంద్రబాబు నాయుడు గారికి ఏ రిలేషన్ లేదు కాబట్టి ఆయన అక్కడ ఉండవు, మేము ఇక్కడ ఉండవు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియక నరేంద్ర మోడీ గారి మెప్పు పొందడానికి, నరేంద్ర మోడీ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడికి విడదీయడానికి ఏం చేయాలి తెలియక ఇలాంటి సన్నాసి మాటలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. క్రెడిబిలిటీ లేని నాయకుడు మాట్లాడినా క్రెడిబిలిటీ మాటలు అవన్నీ. పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్స్ కూడా రద్దు చేయాలని కూడా జగన్ గారు మాట్లాడుతున్నారు. దాని గురించి సార్? జడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది. జరిగినప్పుడు ఆయన ఇంకో మాట ఏం మాట్లాడిందంటే రద్దు చేసి సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ చేయాలంటున్నాను. సెంట్రల్ ఫోర్స్ కూడా ఎవరయ్యా? భారతీయ జనతా పార్టీ కదా, ఆ ఎన్డీఏ కూటమే కదా. మరి అలాగే చేస్తారు కదా. ఇంక నువ్వు మరి ఇంకేముంది దానికి? సెంట్రల్ ఫోర్స్ అని నువ్వు ముందు నరేంద్ర మోడీ క్వశ్చన్ చేయాలి కదా. మరి నరేంద్ర మోడీ ఎందుకు క్వశ్చన్ చేయట్లా? సరే అలా ఉంచు, గెలుపు ఓటం తర్వాత సంగతి. నీ అభ్యర్థి నువ్వు నిలబెట్టుకున్నావు, నీ ఏరియాలో నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నావు, పులివెందులు నిలబెట్టుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ప్రచారం చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? వేర్ ఈజ్ ద జగన్మోహన్ రెడ్డి? అంటే మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఆ యొక్క ఉత్తర రాయలసీమ ఏదో ఏరియాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఆ ఏరియాలోనే పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ తగ్గిపోయింది. మరి తగ్గిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక గంట ఆలోచించి ఏం జరిగిందబ్బా అని చెప్పి వాస్తవాలు ఆలోచించి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నీకు మెజారిటీ తగ్గిపోయింది. నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? నీకు ప్రాబల్యం పులివెందులు తగ్గిపోతుందని చెప్పి గెలిచిన తర్వాత వాటర్ సంఘాలకు సంబంధించిన ఎలక్షన్ పెడితే నీకు అభ్యర్థులు దొరకలేదు కదా. అంటే ఆల్మోస్ట్ వీక్ అయిపోయినావు కదా. ఈరోజు అర్థమైంది కదా. ఒక జడ్పీటీసీ ఎలక్షన్లో అమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6,700 ఓట్లు వస్తే నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి దాదాపుగా వచ్చిన ఓట్లు అంతా 500-600 ఓట్లే వచ్చాయి. అంటే దాదాపుగా 6,100 ఓట్ల పైన 6,100 ఓట్ల పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. అంత మెజారిటీ ఎక్కడ వచ్చిద్దా? మహా అయితే వాళ్ళకి నీకు అంత 500-1000 ఓట్లు రిగ్గింగ్ ఉన్న తేడా ఉండాలి. ఎంత దారుణంగా ఓడిపోయావు అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించుకో. ప్రజలు నిన్ను తిరస్కరించారు, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపోయా, నీకు ఈ రాజకీయానికి ఒక దండం అని చెప్పి నీ సొంత పులివెందుల ప్రజలు నిన్ను తిరస్కరించారు. ఒకప్పుడు రాష్ట్రంలో తిరస్కరిస్తే ఇప్పుడు పులివెందుల్లో వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు అంటే దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే పులివెందుల్లో మాకు అండదండగా నిలబడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపావు కదా. చంపిన తర్వాత మేము ఎంత బాధపడ్డాము, ఎంత ఇదో, ఆ పాపం ఎలా ఉంటుందో నీకు తెలుసు, ఆయన లేకపోతే ఆయన లేని రోడ్డు ఎలా ఉంటుందో తెలుసు అని చెప్పి ఈరోజు అందరూ కలిసి వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళు ఎందుకంటే స్వతంత్రంగా వాడుకునే అదృష్టం వచ్చింది కదా. అంతమంది పోలీసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు బెదిరించలేరు కదా. ఇంకేం చేస్తారు? అందుకు వాళ్ళకి నచ్చినకు వాళ్ళు ఓటేసుకున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీ చెప్తారు, ఒక చెయ్యి మరొక కన్ను పొడుచుకుంటుంది అధ్యక్ష అన్నాడు కదా. ఇప్పుడు స్వతహాగా ఆయన పరిపాలనలో ఎలా జరిగిందంటే ఆయన చేయి తీసుకొని ఆయన కన్నే పొడుచుకున్నట్టు ఉంది. ఇంకా ఏపీలో జగన్మోహన్ రెడ్డి 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలేడు. ఆ లోపు ఆయన పార్టీ కూడా క్లోజ్ అయిపోయింది. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నమస్కారం. మళ్ళీ మరో అంశంతో కలుద్దాం.